పబ్లిక్ ఇప్పుడు మా తాత చేయాలి కదా, మరి మూతమరి ఇయ్యల్లే విగ్రహం కొట్టేసుకున్నాడు. ఆర్చుకుందాం పార్రి. తాత ఏం చేస్తున్నావే? అల్లా ఏడు దాకా వచ్చిర్రా? అరే నేను అప్పుడే బయలుదేరిరా అంచను. అరే పొద్దుడు సంది వస్తానం అనుకుంటే ఇంకా నడితేనే పంటారా? అరే 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 మీరు అత్తరా రారా చెప్పుర్రా. నేను ఇక్కడికి వచ్చిన రాంచను. జల్ది రాజు రారు రాంచను. పొద్దుడు సంది వస్తానం అనుకుంటే ఇంకా నడితేనే పండుర్రి. నీ రాకట్ల మన్నుగొట్ట. ఆగో ఏడికే తాత చేయి సంచి పట్టుకుని చేతుల కాగితాలు పట్టుకుని బయలుదేరినావు ఎందుకే? అరే మరి నేను బండి వేసుకొని అత్తానే తాత నువ్వు పోయి పెద్దతో కాడికి రమ్మని చెప్పినావు కాదురా. రమ్మనంటే పోయి నేను ఎర్రమ్మ తల్లి గద్దెల కాడికి వచ్చి ఉన్నారా? నువ్వు వస్తావా రావో చెప్పాలి కదా కూడా. నువ్వు రానంటే నేను దుగ్గొని బస్ ఎక్కన్నా పోతారా అంచను. పొద్దుపోతాంద్రా. అరే ఓ తాత నేను పక్క అడుగుతుంటే చెవులు పెడతలేవా అనే? ఏటు పోతున్నావు అంటే ఫోన్లలో పొంగనాలు కొడుతున్నావు. మాట్లాడే కాడికి చాలా టక్క వెళ్తాంది. ఇదో వచ్చి రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు ఇది ఏమైనా నా తోక పట్టుకొనే తిరుగుతాంటది. అరే నువ్వు ముందుగా రాసి ఇచ్చిన వార్తలు చక్కగా చదువుకోరా. ఏమో నాయంబడి పడతాను అలక తక్కువదానా. నా సాధుడు గురించి నువ్వు నాకు చెప్పక్కర్లేదు కానీ నువ్వు వేడికి పోతున్నావు మాత్రం తప్పక చెప్పాల్సిందే. నా కట్టాలు చెప్పుకున్నందుకు నేను మన పాలకులను కలిసి అందుకు పోతానా? నీకు ఇత్తులు కచ్చకాయలు అన్ని చెప్పాలి నానే. నీ వార్తలు నువ్వు చదువుకో బుజ్జి. నీకైతే తో మంచిగా ఎరికే కదా. సరే. పాలకులను కలిసేందుకు పోతున్నావా? ఏ పాలకులను కలుతావు? ఏడగలుగుతావు? అవ ఏడికేంది? చెయ్యిపాటి ఆఫీసు గాంధీ భవన్లోకి పోతా. ఆడున్న మంత్రి సార్కు నా కట్టాలేందో చెప్పి వాటిని జల్లిన తీర్చురి సారు అని చెప్పేస్తా. ఏంది గాంధీ భవన్లోకి పోయి మంత్రి సార్ను కలిసేస్తావా? నిన్న ఆఫీస్ లోపలికన్నా రానిస్తారా? అయినా మంత్రులు తెలంగాణ సచివాలయంలో ఉంటారు కానీ ఇంకా గాంధీ భవన్లో ఎట్లా కలుతావు చెప్పు నువ్వు? పొద్దుగా లేవగానే పలకపోళ్ళ మూతి పెట్టి ఏళ్ళతోటి ఇట్లా 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 అనుకుంటా బుడ్డ వీడియోలు చూసుడు కాదే మింగిసా మొఖం దాన. అప్పుడప్పుడు వార్తా పేపర్లలో చూసి లోకం మీద ఏం నడుతుందనే ముచ్చట్లు కూడా తెలుసుకోవాలి. ఈయాడి సంధి వారానికో పారి గాంధీ భవన్లా తాపకో మంత్రి సార్ కూర్చొని ప్రజల యొక్క కట్ట సుఖాలు తెలుసుకొని వాటిని తీర్చే ప్రయత్నం చేస్తారట. అందుకే నాకున్న కట్టాలు ఏందో చెప్పి తీర్చువని చెప్పుదామని పోదామంటే అలకదా కూడా వస్తానన్నాడు. ఇంతవరకు పట్టకే లేదు. అందుకో ఇగో ఈ పొలం తీసుకొని పోతాను. హైదరాబాద్ పట్టణంలో నాకు ఏ అడ్రస్ తక్కువ తెలియదా? నీకైతే ఎరికే కదా. సరే తీయా. ఓహో ఆ ముచ్చట తెలుసా? నువ్వు సంగడి బింగడ ఎగురుకుంటా పోతున్నావు. అయినా నీ కట్టాలు ఏ ఉన్నాయని చెప్తావు చెప్పు తాత. ఆగో గట్ల అడిగినావు మంచుకున్నది. ఇక ఇది చెప్తే ఇను. నెంబర్ 1, ప్రతి నెల మా ముసలోళ్ళకి ఇస్తా అన్న 4,000 రూపాయల పింఛన్ పైసలు ఎప్పటి నుంచి ఇస్తారు సారు అని అడిగేస్తా. నెంబర్ 2, గృహలక్ష్మి పథకం కింద ప్రతి నెల నా ముసల్దానికి 2,500 రూపాయలు ఇస్తా అన్నారు కదా సారు, అవి కూడా ఎప్పటి నుంచి ఇస్తారు సారు అని అడిగేస్తా. మొదలు పెట్టినావా పెద్ద మనిషి? సరే తర్వాత ఇంకేం అడుగుతావు చెప్పు మరి. కాలేజీకి పోతున్న నా పెద్ద కొడుకు బిడ్డకు కూటర్ ఎప్పుడిస్తారు సారు అని అడిగేస్తా. బతుకమ్మ పండుగ మళ్ళీ దగ్గరకు వస్తుంది సారు, ఈ పారన్న నా ముసల్దానికి ఇస్తానన్న 2 రంగురంగుల పట్టు చీరలు ఖచ్చితంగా ఇయ్యాలి సారు అని చెప్పేస్తా. చదువుకునే ఆడవిల్ల గంటలకు స్కూటీల సంగతి ఏమో కానీ ఇక బతుకమ్మ పండుగకి ఇస్తున్న 2 చీరలు మాత్రం నేతన్నలతో తయారు చేపిస్తున్నావు అని మంత్రి సీతక్క అప్పట్లనే చెప్పింది. మరి ఆ పని ఏడుదాకా వచ్చిందో. సరే ఇంకా నువ్వైతే ఏం అడుగుతావు చెప్పు. పెళ్లి చేసుకుంటున్న ఆడపిల్లగాళ్ళకు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు తులం బంగారం ఎప్పుడిస్తారు సారు అని అడిగేస్తా. అట్లనే తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తారన్న ఇండ్ల అడుగు జాగా ఇంద్రమ్మ ఇండ్లను ఎప్పుడు కట్టిస్తారు సారు అని అడిగేస్తా. అరే నన్ను పడేస్తావు. నువ్వు ఇవన్నీ అడిగేటందుకు పోతున్నావని మీ ఊరు చేయి పట్టి బుడ్డలీడలకు తెలిసిందంటే నిన్ను ఊళ్ళ నుంచి కూడా కదలని అరే సప్పుడే కూకో. అగో ఎందుకు పోనీయరు? గడ్డనెక్కిన 100 రోజులనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మాట ఇచ్చిర్రు. ఇప్పుడు అధికారం తీసుకొని ఏడాదిని అర్థమవుతుంది. అయినా కూడా ఇచ్చిన మాటలు ఇంతవరకు నెరవేరుస్తలేరు. అందుకే అవన్నీ నెరవేర్చు సారు అని గట్టిగానే అడిగదామనే పోతానా. ఏ రా పోలా రా నువ్వు రా. అవ్వో చూస్తానా. అరే తాత అటన్నిటిని చేసేందుకు సర్కారు ఖజానాలో పైకం లేదంటనే. ఓ పని అనుకో ఓ పని నిమ్మలంగా చేస్తారు కానీ జరంత ఓపిక పట్టరా. అదే ఇంతకాలం మళ్ళా ఓట్ల పండుగ వచ్చేదాకా ఓపిక పట్టమా? ఇవన్నీ హామీలు ఇచ్చే ముందు సర్కారు గల్లె పచ్చల రూపాయల కట్టలు ఉన్నాయా లేవా అనేది తెలియదా ఇప్పుడున్న పాలకులకు? మరి ఇవన్నీ హామీలు నెరవేర్చుడు సాధ్యం అవుతుందా కాదా అనే సోయి ఉండాలా వద్దా? అగో గాముచ్చట్లు కూడా అడుగుదామనే పోతానా నేను. శంకర్ గారికి హైదరాబాద్ రమ్మని ఫోన్ చేసేది నువ్వేనా?
అవును మా తాతయ్య ఫోన్ చేసిన ఎందుకు మరి నీకు బుజ్జి ఆగు, నేనే ఫోన్ చేసిరా. ఎందుకురా నీకు ఏమో బాగురికి వస్తున్నావేంద్రా? మా పార్టీని బదనాం చేశాను కదా రావు ఆ ముసలి అన్నాడు ఇంటికినాడు. చల్ కాటకానప్పుడు మరి మీరు ఎందుకు మీరు ఇచ్చిరా? అయ్యో ఇప్పుడు వచ్చి బాగా నిలుతున్నావేరా నువ్వు? నువ్వు మా పార్టీ అడిగట్టు చల్ నువ్వేంద్రా నన్ను అడగదుకు. ఇక మా ముచ్చటియలు ఒడవదు కానీ చూసిరు కదా పబ్లిక్. ఈయాల్టి సంది గాంధీ భవన్లో ప్రజలు చేతిపాటి కార్యకర్తలు వాళ్ళ తక్లీఫ్లు చెప్పుకునేందుకు మంత్రులతోని ముఖాముఖి అనే కార్యం సురువు చేసిరు కదా. ఇక ఆ కార్యానికి పోయి గిట్లనే ప్రశ్నించాలని చాలా మంది అనుకుంటున్నారట. చూడాల మరి ఇచ్చిన హామీల అమలు మీద సర్కారు ఎట్లా ముంగటికి పోతుందో. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పి ఇవాళ ఏపీ అంతటా పంక పార్టీ నాయకులు వెన్నుపోటు దినం పేరు మీద నిరసనలు చేసిర్రు. ఇక సీఎం చంద్రబాబు సార్ మాత్రం ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు, అధికారం పేరుతోని ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమి కొట్టిన రోజని సోషల్ మీడియాలో కామెంట్ చేసిండు. అసలు ఇంతకీ ఇవాళ ఏపీలో ఏం నడిచిందో ఓ నజరేద్దాం పాండ్రి. ఇవాళ ఏపీలో ఎక్కడ చూసినా పంకపాటి లీడర్లు వెన్నుపోటు దినం పేరు మీద ఇట్లా తీరుగా నిరసనలు చేసిండ్రు. నగరిలా మాజీ మంత్రి రోజా మేడం చెవుల పువ్వులు పెట్టుకొని నిరసన ప్రదర్శన చేసింది. అటెంకాడ మాట్లాడుకుంటా గిట్లా అన్నది. పవన్ కళ్యాణ్ ఏమో నాకు ప్యాకేజ్ ఇస్తే చాలు, ఎవడెక్టు వచ్చినా నాకెందుకని. రాష్ట్రంలోనే కాదు పిఠాపురంలో ఆడపిల్లలు రేపైనా పట్టించుకోడు. పిఠాపురంలో ఎస్సీల్ని గ్రామ బహిష్కరణ చేస్తే పట్టించుకోడు. ఇక గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు ఇంటికా నుంచి కలెక్టరేట్ కు పోతుంటే పోలీసులతోని పెద్ద బయసే అయ్యింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే కాడికి పోయింది ముచ్చట. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినా ఒక్క పథకాన్ని కూడా చక్కగా అమలు చేయలేదన్న సజ్జల సారు రాష్ట్రం అంతటా 175 నియోజకవర్గాల్లో చేసిన వెన్నుపోటు దినం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని చెప్పుకొచ్చిండు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేసిండు. ఇక విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వెన్నుపోటు దినోత్సవం ర్యాలీ చేసినాక మాట్లాడంగానే ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సార్ ఇట్లా సోయి తప్పి పడిపోయిండు. ఎంబటినే అక్కడ ఉన్న కార్యకర్తలు దవాఖానకు తీసుకపోతే మళ్ళా సెట్ అయ్యిండు. ఇట్లా రాష్ట్రం అంతా పంకపాటి లీడర్లు కూటమి సర్కారును ఎండగట్టే పని ముంగటేసుకుంటే నెల్లూరు నగరంలో జన సైనికులు గిట్లా వెరైటీ నిరసన చేసిండ్రు. సుపరిపాలన మొదలై ఏడాది, పీడ విరగడై ఏడాది అయిందని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండ్రు. వైసీపీ దిష్టి బొమ్మను ఏర్పాటు చేసి భోగి, దసరా, సంక్రాంతి ఒకటే పారచ్చిన నినాదాలు చేసిండ్రు. ఇక అటు టీడీపీ లీడర్లు సైకోపాలన అంతమైన రోజు ప్రజలకు పండుగ రోజు అని నినాదాలు చేసుకుంటూ ర్యాలీ తీసిర్రు. అటెంకా కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు. మొత్తానికైతే ఇలా 3 పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు, నిరసనలు చేసుకుంటా హోరెత్తించిండ్రు. కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ సార్ విచారణకు రావాలని నోటీసులు ఇస్తే కారు పార్టీ లీడర్లు నిరసన చేయలేదని విమర్శించిన కవితక్క ఇలా తెలంగాణ జాగృతి తరపున మహాధరణ చేసింది. ఈ మహాధరణలో ఎమ్మెల్సీ కవితక్క ఏం మాట్లాడింది, ఏం కథ అనేది పూరా గరుచుకుందాం పాండ్రి. కేసీఆర్ ఏం తప్పు చేసిండని నోటీసులు ఇచ్చిర్రు. తెలంగాణ భూములకు నీళ్లు ఇచ్చుడు కేసీఆర్ చేసిన తప్ప, తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ 1 గా నిలబెట్టుడు తప్ప అని ప్రశ్నించింది కవితక్క. కాళేశ్వరం కమిషన్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్ అని ఎడ్డిచ్చింది. కమిషన్ మీద గౌరవం ఉన్నది కానీ కమిషన్ వేసిన కాంగ్రెస్ మీదనే అనుమానం ఉన్నదని సెటైర్ వేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజ్లే కాదు, ఆ ప్రాజెక్ట్ లా 21 పంప్ హౌజులు, 15 రిజర్వాయర్లు, 200 కిలోమీటర్ల టన్నెల్ ఉన్నది, 1500 కిలోమీటర్ల కాల్వలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 200 కిలోమీటర్ల పైచిల్కు టన్నెల్లున్నాయి, 1500 కిలోమీటర్ల పైచిల్కు కాలువలున్నాయి. కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితోని దాదాపు 300 పిరమిడ్లు కట్టొచ్చు. కాళేశ్వరంలో వాడినటువంటి స్టీల్ తోని ఒక 100 ఐఫిల్ టవర్లు కట్టొచ్చు. కాళేశ్వరంలో పోసినటువంటి కాంక్రీట్ తోని ఒక 50 బుర్జ్ ఖలీఫాలు కట్టొచ్చు. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయితే 30% తెలంగాణ భూభాగానికి నీళ్లు అందుతాయి. 40 టీఎంసీలతోని హైదరాబాద్ కు శాశ్వతంగా నీళ్లు ఇయ్యచ్చు. పరిశ్రమలకు 16 టీఎంసీల నీళ్లు ఇయ్యచ్చు అని చెప్పింది. కేసీఆర్ ది గట్టిగుండే కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టు కట్టిండు గాని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం కరళ కూడా అంత పెద్ద ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన రాదని విమర్శించింది. ఇక అట్లనే బీజేపీ గురించి గిట్లా మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ ఇట్లా తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? ఎందుకు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది?
చంద్రబాబు నాయుడు మీద ఆధారపడే కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు ద్రోహం చేసి జలదోపిడీ చేసుకుంటుంటే కూడా కిషన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడరు, బండి సంజయ్ గారు ఒక్క మాట మాట్లాడరు. 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన 8 రూపాయల బడ్జెట్ కూడా కేంద్రం మనకి ఇవ్వకుండా కూడా వీళ్ళు మాట్లాడారని గర్వమైంది. కేసీఆర్ ను బదనాం చేసినందుకు కమిషన్ వేసిన ముఖ్యమంత్రి బనకచర్ల మీద కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించింది. ఇక గోదావరి నీళ్ల అక్రమ తరలింపు మీద బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్రన్న ప్రత్యేక బాధ్యత తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేసింది. గోదావరి నీళ్లలో 1000 టీఎంసీల హక్కును సాధించేదాకా తెలంగాణ జాగృతి తరపున పోరాటం చేస్తామని చెప్పింది. ఇక ఈ ముచ్చట్ల మంత్రి పొన్నవన్న మాట్లాడుకుంటా ఉనికి కోసం, వార్తల్లో రావడం కోసం తండ్రిని ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టు, ఇంకొకరు సపోర్ట్ చేస్తలేనట్టు, ఒకరు ట్విట్టర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది రాజకీయంగా దృష్టి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. దాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు, మీడియా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దే ఆర్ స్ట్రగులింగ్ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్సీ. వాళ్ళ గుర్తింపు కోసం చేస్తున్నారు కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోవద్దని తీసి పారేసిండు. ఇక అటు పువ్వుపాటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గిట్లా మాట్లాడిండు. తెలంగాణకు ఏ అన్యాయం జరిగిన, నీటి మీద కావచ్చు, భూమి మీద కావచ్చు, నేల మీద కావచ్చు, ఎటువంటి అన్యాయం జరిగినా నిగ్గదీసి అగ్గి గీసేది భారతీయ జనతా పార్టీ. అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఇస్తే బాగుంటుంది. ఒక ఓటు 2 రాష్ట్రాలని ఈ తరం వాళ్ళకు తెలంగాణ గురించి యాడ్ చేసిందే బీజేపీ అని రాకేష్ అన్న అన్నాడు. చూడాలి మరి ఈ ముచ్చట్ల 3 పార్టీల నడుమ రేపట్ల ఇంకెంత రచ్చ జరుగుతుందో ఏందో. వానకాలం కదా అని 3 నెలల రేషన్ బియ్యం ఒక్కటే వనక పోతురట. మా చెల్ల శకుంతలకు చెప్పిన రేషన్ కార్డు పట్టుకొని బియ్యం దేని పోవే అని. ఇక ఆ బావురూపులది పోయిందో లేకుంటే ఫోన్లో తలకాయ పెట్టి ఇంటనే కూర్చున్నదో. శకుంతల, ఓ శకుంతల, ఉన్నమా నెగయ్యాలి గంప? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే ఉత్సాహపడతారు. నమ్మో కాళ్ళని కూర్చుతాండి. రేషన్ బియ్యం పాడవాడా, అమ్మో దేవుడా. ఆవో దీనికేం పుట్టింది మాయారోగం? ఏమో ముసల్దాన్ లెక్కనే మూలుగుతుంది కదా. ఏమైందేమో ఒకలాడి రేషన్ బియ్యానికి పోమ్మని చెప్పిన కదనే, పోయినావా లేదా? ఏందే ఏమో బాగా నిలుగుతాను. నువ్వు చల్లగా ఏసీలో కూర్చొని ఆర్తలు చెప్పు, నన్ను ఎండకేమో పనికి పంపి. నా ముఖం చూడు ఎంత కర్రగా అయిందో. ఏం మాట్లాడుతున్నావే? ఏంటా కంగారు? కాళ్ళని గుంజుతానే, ఆగు, కూర్చున్నాకనే మాట్లాడతా. అబ్బో మిల్కీ బ్యూటీ, అయినా నువ్వు ఆటోలో పోయి ఆటోలోనే వచ్చినావు కదనే, నడిచిపోయినట్టు ఎందుకే ఈ వేషాలన్నీ? నీకేందమ్మా, నువ్వెన్న చెప్తావు? పొద్దుగాల 6 గంటలకు డీలర్ సార్ దుకాణం మీద వెళ్ళాడు తెలుసా? పొద్దెక్కినాక పోతే 3 నెలలకు సరిపడే బియ్యమే రాలేదన్నాడు ఆయన. మళ్ళీ 3 గంటలకు మన పక్కింటి లచ్చక్క, ఓ శకుంతల బియ్యం ఇస్తారు కాదే అంటే దెబ్బ పోయినాయి కాళ్ళన్ని గుంజంగా. ఇంత పెద్ద లైన్లు, ఈడికెళ్ళి ఆడదాకున్నే ఒక్కొక్క లైను, ఈడికెళ్ళి ఆడదాకున్నే ఒక్కొక్క లైను. చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. అయ్యో లైన్లో ముచ్చట నాకేం ఎరకనే చెల్లే. నేను గప్పుడెప్పుడో దొడ్డు బియ్యం పోసినప్పుడు పోయిన రేషన్ షాప్కు. అప్పుడు లైన్లు కట్టి తిప్పలు ఏం లేకుండే. అయినా సర్కారు అన్ని తయారు పెట్టుకోవద్దానుల్లా. ఏమన్నా తక్లీఫ్ ఉంటే 1 నెల బియ్యం ఇచ్చినా కూడా ఓడిచిపోవు కదా. ఏం సర్కారాలో ఏమోనే తల్లి, లైన్లో నిలబడితే కళ్ళు తిరిగి చక్కెర వచ్చినట్టు అయింది పానం అంతా. నీకేంది చల్ల కూర్చున్నావు ఏసీలో మట్టగా, కుర్చీలో కూర్చున్నావు నిమ్మడంగా. సాల్తీ ఏదో లైన్లో నిల్చున్నావు, అయ్యో పాపం అంటే మరి ఎక్కువ ఎత్తున్నావు కదా. అయినా ముసలోళ్ళు అసంటది పోతుర్రు అట్ట కట్టున్నవే, నీకేమైందే? ఏంది నేను చూడనికనే ఇట్లున్ననే కిలో కోడి కూర తెస్తే అందులో 30 కిలోలు ఒక్కదాని మీద తింటావు కాదే, అయినా ఒక్క ఉంటావు ఎడిపోయిన కట్టేవులే. ఆవేశంతో మాట్లాడుతున్నావు, ఆలోచించి మాట్లాడు. నీ కళ్ళు కాకులు వడవా, నీ సూపు ఎప్పుడు నా తిండి మీదనే ఉంటది. అందుకే ఇగో ఎంత తిన్నా గిట్లనే పాడుపడుతున్నా. సరే గాని ఆ రేషన్ బియ్యం ఇంట్లో పెట్టినవా లేదా? ఏంది ఇంట్లో కూడా పెడితే నీ ముఖానికి. లైన్లో నేనే నిలబడాలి, బియ్యం నేనే తేవాలి, అని నేనే వేయాలి. ఆకిట్లో పెట్టిన బియ్యం సంచి వచ్చినాక సరిసగం పెడదాం. ఎవరు పాప నువ్వు? అనుకున్నా ఏం పని చెప్పినా గింత ఈ బౌరూపుల దానికి అన్ని సగం పనులు చేసి పెడుతుంది. సరే గాని మన చుట్టుముట్టు ముసళ్ళకు చెప్పినవా మంది బాగున్నారు ఇప్పట్లో రేషన్ బియ్యానికి పోకుర్రని? ఆయన పాపం గంత మందిలో ఏం తిప్పలు పడతారు చెప్పు.
నన్ను తప్ప అందరినీ పాపం అంటవే నువ్వు. కాళ్ళు గింత నొత్తన్నా ఇంత బాధపడుతున్నా ఒక్కసారి అయ్యో పాపం అని అన్నావే నువ్వు నా పతట్ల మొక్కదానా. చిత్రం విచిత్రం. అయ్యో పాపం ఎంత కట్టపడ్డవే చెల్లె, నీ కట్టం ఎవ్వలకు రావద్దే చెల్లె. ఏందే జోకులా? ఆహా కాదులే, జోర్దార్ వార్తలు. ఆతలు చెప్పుడు వచ్చి నాకు ఇంటికి వస్తావు కదమ్మా, అప్పుడు చెప్తా నీ సంగతి. బియ్యం సంచి నెత్తి మీద పెట్టి మోపియకపోతే నా పేరే శకుంతలాగా అదేమనుకుంటాను. అబ్బా కాళ్ళ నొప్పులు చల్లగుండా. అయ్యా గూగులు, హలో. రేషన్ షాప్లో నిలబడి కాళ్ళన్నీ బాగా గుంజుతాయి. కాళ్ళ నొప్పులు తక్కువ కావాలంటే ఏం చేయాలి? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. ఆయన నువ్వేం చేస్తుంది, మా అక్క వచ్చినాక దాంతో ఒత్తిపించుకుంటా కాళ్ళు. ఇగో చూసిరు కదా, 3 నెలల బియ్యం ఒక్కటి వెనక పోస్టర్లకు పబ్లిక్ మస్తు తిప్పలు పడుతురులా. ఇంకా ఆడాడ 3 నెలలకు సరిపడా బియ్యం రాలేదట. సప్పుడేక ఏ నెలలో ఆ నెలలో పోషణ అయిపోవు కదా, వాన తిప్పలు ఇవ్వాలేమన్నా కొత్తగా జనాలకు. ఇగో పబ్లిక్ మా శకుంతల సొంటలను లైన్లో నిల్చోబెట్టిన మంచిదే కానీ జర ముసలునైతే పాపం అని ఉండ్రి మరి. ఇప్పుడున్న జమానాల ఏది చూసినా కల్తీ కల్తీ కల్తీ. కూరగాయలు, పండ్లు, బియ్యం, పాలు, ఉప్పులు, పప్పులు గిట్ల ఏది కొందామన్నా కల్తీకి కాదేది అనర్హం అన్నట్టే రెచ్చిపోతున్నారు కొందరు కేటుగాళ్ళు. ఇగో పట్నం బండ్లగూడలున్న గీ మోతవరి కూడా గట్లనే అల్లం వెల్లుల్లి పేస్టును కల్తీ చేసి దందా చేస్తున్నాడు. చూసిండ్రు కదా, ముంగట పెట్టుకున్న డబ్బాలు మొత్తం కెమికల్స్ తోటి కల్తీ చేసి తయారు చేసినాయనట. ఇక చిన్నపాటి గిర్ని అడ్డమైన కెమికల్స్ కల్తీ పేస్టును ప్యాకింగ్ చేసిన డబ్బాలు మొత్తం రూమ్లనే ఒక ఫ్యాక్టరీ సెటప్ చేసిండు ఇట్లా. ఇగో ఏదో మంచిగా ఆర్గానిక్ వ్యవసాయం చేసి పండించినట్టే కల్తీ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టును మొత్తం నీట్గా ప్యాకింగ్ చేసి ఆడున్న దుకాణాల పంటి దందా చేస్తున్నాడట. గుట్టు సప్పుడు కాకుండా కొన్నొద్దులకేంచి గిదే దందా నడిపిస్తున్నాడట బద్మాషియాడు. గీ ముచ్చటెరకైన టాస్క్ ఫోర్స్ పోలీసులు దుకాణం మీద దాడి చేసి మొత్తం 870 కేజీల మీదనే అల్లం వెల్లుల్లి పేస్టును సీజ్ చేసి గీ బట్టెబాజిగానే అరెస్ట్ చేసిరట. చూసిరు కదా పబ్లిక్ కొందరు ఎట్లా మోపైరో దునియాలా. జనం పానాలంటే గీలకు అస్సలు లెక్కలేదు. పైసలు సంపాదించడానికి అడ్డమైన కల్తీలు చేసుకుంటా పబ్లిక్ పానాలతోటి ఎట్లా చెలగాటం ఆడుతున్నారో. ఇక అగ్గోసగ్గవకొత్తున్నాయనో ఆఫర్లు పెట్టి అమ్ముతున్నారనో గిట్లనే కల్తీ చేసినవి కొన్నారంటే లేని పర్షాన్ మోపైది. మళ్ళా మంచి రుచి కోసం ఆ కల్తీ తిన్నారంటే మళ్ళో పారి రుచి చూడనీకి సూతం మనుషులు పానాలు నిల్వని కథ అవుతుంది. కాబట్టి ఇసొంటి చూసైనా అడ్డమైన అన్ని బయట కొనుడు బంధు పెట్టి ఇంట్లోనే శుభ్రంగా తయారు చేసుకొని తినుండ్రి, పానాలు కాపాడుకోండ్రి. ఏమంటున్నావు, సరేనా? ఇక పెయి మీద కార్మికుల డిరేసు చేతుల లాంతర్లు పట్టుకొని ఎట్లా నిరసనలు చేస్తురో చూసారా బీజేపీలు. అగో పక్క వంటి కార్పొరేటర్ ఆకుల శ్రీవనక్క సుతం ఉన్నది కదా, ఇక నిరసనలు చేసుట్లా అందరికంటే అక్కే ముందుగాలుంటదని అందరికీ ఎరకైనా ముచ్చట్నేనాయే. అయితే మళ్ళీ ఇప్పుడెందుకు నిరసనలు చేస్తున్నారు గీళ్ళంటే, పట్నంలో ఏడ చూసినా కూడా గల్లీల పొంటున్న లైట్లు అస్సలు ఎలుగుతలేవట. రోడ్ల మీద కూడా అడ్డమైన చెత్త చెదరం ఉంటున్నదట. అసలు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? పబ్లిక్ సమస్యలంటే మీకు వట్టదా? పబ్లిక్ తన పన్నులు బగ్గనే వసూలు చేస్తారు కానీ పన్నులు చేయమంటే మాత్రం ఒక్కటి కూడా చక్కగా చేస్తలేరని ఆఫీస్ ముంగట పోయి నిరసన చేసిరు బీజేపీ కార్పొరేటర్లు అందరూ. ఇక లాంతర్లు పట్టుకొచ్చి బీజేపీ వాళ్ళు నిరసనలు చేసిర్రు కానీ వాళ్ళు తెచ్చిన లాంతర్లు కూడా ఎలుగుతలేవు. ఏదో మమ్మల్ని విమర్శించడానికి ఇసొంటి నిరసనలు చేస్తున్నారు కానీ బీజేపీ మాత్రం కేంద్రం కేంచి నిధులు తెచ్చిందేం లేదు. కాకుండా ఇక్కడ సర్కార్ను ఎడ్డిచ్చుట్ల మాత్రం ముందుంటారని చేతి పార్టీ నాయకులు విమర్శలు చేస్తుర్రు. అయినా ఎన్ని ప్రభుత్వాలు మారినా పట్నంలో సమస్యలు అయితే గట్లనే ఉంటున్నాయని అంటున్నారు పట్నం జనాలు. చూడాలి మరి గీల నిరసనలు చూసినాకనైనా జిహెచ్ఎంసీ ఆఫీసర్లు మారుతారో లేదో. కానీ రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసే కార్మికుల సమస్యల గురించి ఎన్నడైనా మాట్లాడిర్రా గీళ్ళు? మాట్లాడరు కానీ రోడ్ల మీద చెత్త చెదరం పేరుక పోతున్నదని చెప్పి ఆఫీసుల ముంగటికొచ్చి కార్మికులను బద్నాం చేసనికి గిట్లా ఎరైటీ నిరసనలు అయితే చేస్తున్నారు బీజేపీ వాళ్ళని అనబట్టిరు. ఇంకొందరు గీళ్ళ నిరసన ముచ్చట్లు ఎరికైన పబ్లిక్. అసలు ఏమైంది పోలీసులకు? ఒక దిక్కేమో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు, ఇంకో దిక్కేమో అన్నం పుణ్యమెరగని పబ్లిక్ మీద కాకి పవర్ చూపెడుతుంటారు. ఇగో సూషిన్రానులా గీడున్న పెద్ద మనిషిని మెడలు పట్టుకొని ఎట్లా బయటికి గెంటెత్తున్నాడో పోలీస్ ఆయన. నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్ అనే ఊళ్ళో పెట్టిన రెవెన్యూ మీటింగ్కు పోయిండట గీ పెద్ద మనిషి. మరి నాకు ఏం భూమి పంచాదున్నదో ఏందో గాని ఆఫీసర్లకు చెప్పుకుందామని లోపలికి పోయిండట.
జర్రంత పెద్ద మనిషి కదా, కళ్ళు నజరిచ్చినాయో లేదో గాని లైన్లో కాకుండా కొంచెం పక్క పొంటి పోయి ముంగట నిల్చున్నాడట గంతే. ఇక ఆడున్న గీ పోలీస్ ఆఫీసర్ వచ్చి, ఏం తమాషాలు చేస్తున్నావా, లైన్లో కాకుండా ఏదో స్పెషల్గా పోతున్నవేందని పెద్ద మనిషి అని కూడా చూడకుండా గీన మీదికి బగ్గనే గరమై ఈయనను ఆఫీసులకెంచి బయటికి నూకి పారేసిండు ఇట్లా. ఇక ఇది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పర్షాన్ అయిండ్రట. అయ్యో రైతన్న కదా అని గౌరవ మర్యాద ఇవ్వకపోయినా మంచిదే గాని కనీసం పెద్ద మనిషి అని కూడా చూడకుండా ఏంది గీ దౌర్జన్యం. పోలీసులంటే పబ్లిక్ రక్షణ కల్పియాల్సిన వాళ్ళు గాని పబ్లిక్ మీద రాక్షసత్వం చూపెట్టుడు కాదని గరమైనరు గీ పోలీస్ అన్న పనితనం చూసిన ఆడున్న పబ్లిక్ కొందరు. మొన్నట్లనే ఏపీలో అమాయకుల మీద దౌర్జన్యం చేసిర్రు ఆడున్న పోలీసులు కొందరు. ఇప్పుడేమో తెలంగాణలా. మరి ఒకల్ని చూసి ఒకరు ఫాలో అవుతున్నారో లేకపోతే మేమే డ్యూటీలు చక్కగా చేస్తున్నామని ఫీల్ అవుతున్నారో ఏందో తెలియదు కానీ అమాయకుల మీద దౌర్జన్యం చేసిన పోలీసుల మీద గరం అవుతున్నారు చాలా మంది గిది చూసిన పబ్లిక్. ఇగే ముచ్చట్ల హరీష్ అన్న సుతం బగ్గనే ఫైర్ అయిండు. సమస్య చెప్పుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి పోయిన వృద్ధ రైతు మీద గింత కర్కశంగా వ్యవహరిస్తారు. ఇదేనా మీరు చెప్తున్న ప్రజాపాలన రేవంత్ రెడ్డి అని ప్రశ్నించిండు. రైతు మీద చేసిన పోలీస్ మీద ఎంబడే డీజీపీ చర్యలు తీసుకోవాలి. బేషరతుగా యావత్ తెలంగాణ రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేసిండు. ఈ సాల కప్పు నమ్దే అని ఎన్నేండ్ల బట్టి ఎదురు చూస్తారు పాపం ఆర్సీబీ ఫ్యాన్స్. కోహ్లీ ఫ్యాన్స్ అయితే పిట్టకు పెట్టినట్టు చూస్తారు అన్న కప్పు ఎప్పుడు చేత పడతాడో అని. ఆఖరుకు గా ముహూర్తం రానే వచ్చింది మంగళవారం గోలే. కప్పు గెలిచి కాలర్ ఎగిరేసిర్రు. చిన్నగా లేదున్న సంబరం. ఇన్నొద్దులు నమ్దే అన్నోళ్ళంతా ఇప్పుడు ఈసాల కప్పు నమ్దు తేగ మురిసిపోతారు. కామన్ పబ్లికే కాదు పెద్ద పెద్దలు కూడా ఆర్సీబీ కప్పు గెలిచుటకు మస్తు ఖుషి అవుతారు. సినిమాలు తీసేటి ప్రశాంత్ నీల్ సార్ అయితే నిన్న మ్యాచ్ గెలుచుడే ఆలస్యం ధూమ్ ధామ్ గా డ్యాన్స్ చేసిండు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒకప్పుడు లిక్కర్ మల్లయ్యేది కదా, గదే ఇక బ్యాంక్ లా అప్పులు లేచి ఎగ్గొట్టి దేశం ఇడిచిపోయింది చూడుర్రి విజయ్ మల్య సారు. అగో ఆ మోతవరి కూడా ఆర్సీబీ గెలిచిందని ఎక్స్ల మస్తుగా రాసిండు ముచ్చట్లు. ఆయన అప్పులు ఎగ్గొట్టి షెంగో బిల్లాని దేశం ఇడిచిపోకుంటే ఇలా మంచి కప్పు పట్టుకుని సిందులేయకపోనా సారు. మస్తుగా చేస్తాడు, దేనికైనా బాగుండాలి. పాపం నిన్న మ్యాచ్ గెలిచినాక లిక్కర్ మల్లయ్య కొడుకు సిద్ధార్థ మల్యని చూడాలి. ఆర్సీబీ మ్యాచ్ గెలిచినాక కప్పు కొట్టినమని షంటి పిల్లగాని లెక్కని ఏడ్చిండు. ఏవలకెరక కప్పు గెలిచినందుకే ఏడ్చిండు, అయ్య మల్లయ్య చేయబట్టి మాజీ ఓనర్లమైతమనే ఏడ్చిండో ఎవ్వలకు తెలుసు. కానీ ఎంకిపెండ్లి సుబ్బుగాడి సావుకొచ్చిందన్నట్టు బెంగళూరులో నవ్వులు పోయి నువ్వులైన ఇయ్యాల. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లకు సత్కారం చేస్తారని తెలిసి చూసినందుకు పొట్టగా పడ్డారు అభిమానులు. అగ చూతారు కదా గేట్లు ఎట్లా దొబ్బుతారు, చెట్లు గోడలు గేట్లెక్కి మైదానం లోపలికి పోవాలని చూసిర్రు. ఇక గంట మంది ఎగబడ్డాక అట్టిగా అవుతుందా. తొక్కిసలాట జరిగి 11 మంది దానికి జీవనం ఇడిచిరట. ఇంకా చాలా మందికి దెబ్బలు తాగినాయి. అయినా ఏం ఫ్యాన్స్ రా నాయన, అభిమానం ఉంటే ఉండాలి గాని పానానికంటే ఎక్కువనా ఏం జనాలు ఏమో గాని. అయినా నాకు తెలియక అడుగుతా, గిసుంటి అభిమానులు స్టేడియంలోకి ఇడిచి పెడితే ఆటగాళ్ళు అయితే పానాలతో ఉంటారా? గీ ఆర్త చూసిన వాళ్ళు మీరన్నా చెప్పుర్రుల్లా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్న తాజా పంట సమర్పించి ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇసంటి ముచ్చట్లడా మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుర్రి, లైక్ చేయుర్రి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ కూడా చేయుర్రి. ఏమంటున్నాం? సరే మరి టాటా.